ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనమండలికి 2 పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపింది. అయితే ఆసక్తికరంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజాను పోటీలో పెట్టింది. అయితే ఈ మాజీ మంత్రి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అనేక రకాల నేరాల్లో ఆయన పాత్ర ఉందన్న అభియోగాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఆయన భూ ఆక్రమణదారుడు అనేటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. శాసనమండలిలో పెద్దల సభకి, అందులోనూ పట్టభద్రుల నియోజకవర్గానికి భూ ఆక్రమణదారుని పోటీలో పెట్టడమా అనేటువంటి మాట ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తుంది. ఒకవైపు ఈయన మీద పోటీలో ఉన్నది పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు. ఆయన ఇప్పటికే 3 సార్లు శాసనమండలిలో అడుగుపెట్టారు. శాసనమండలిలో ప్రజల సంబంధించినటువంటి సమస్యల మీద ప్రస్తావించడమే తప్ప ఆయన మీద ఎటువంటి అభియోగాలు లేవు, ఎటువంటి నేరారోపణలు లేవు, ఎటువంటి అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర లేదు. సాధారణంగా జీవిస్తూ సామాన్య ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలు సాగించే అన్ని కార్యక్రమాల్లోనూ ముందుండి నిలబడ్డమే ఆయనకు తెలిసిన ఆయన నైజం అన్నట్టుగా మారుతోంది. అలాంటి కేఎస్ లక్ష్మణరావు మీద తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి ఆలపాటి రాజా ఏకంగా ఏనాం భూముల్ని ఆక్రమించారు అంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా కాలంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళనే ఏకంగా శాసన మండలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి, ఆయనకి పోటీ చేసేందుకు అవకాశం లేకుండా అనర్హత వేటు వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఏనాం భూముల్ని ఆక్రమించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నామినేషన్ తిరస్కరించాలని జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి బాబురావు కోరుతున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారమో. శాసన మండలి పెద్దల సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భూ ఆక్రమణదారుడికి టికెట్ ఇచ్చి భూ ఆక్రమణదారుని పట్టభద్రుల ప్రతినిధిగా, వాస్తవానికి రాజకీయ పార్టీల తరఫున వివిధ స్థానాలకు సంబంధించి చాలా నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళని, నేరాల్లో ఆరితేరినటువంటి వాళ్ళని గెలిపిస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. కానీ పట్టభద్రులు, టీచర్లు ఇలాంటి స్థానాల వరకు వచ్చేసరికి కాసింత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎటువంటి ఆరోపణలు లేనటువంటి వాళ్ళు, ప్రజల పక్షాన నిలబడతారు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం మనకు తెలుసు. అలాంటి చోట భూ ఆక్రమణలు, అందులో కూడా ఏనాం భూములను ఆక్రమించినటువంటి వ్యక్తికి టికెట్ ఎట్లా ఇస్తారు, ఆయన పోటీకి అనర్హత వేటు వేయండి అనేటువంటి డిమాండ్ వస్తుంది. పలకలూరులోని సర్వే నెంబర్ 272, 280, 281లో 46 ఎకరాల ఏనాం భూమిని 2004లోనే ఆక్రమించి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి పద్మావతి నగర్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి చరిత్ర ఆలపాటి రాజాది అంటూ ఈయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బాబురావు ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏకంగా భారీగా భూ ఆక్రమణలు చేసి ఆ భూమిని రియల్ ఎస్టేట్ చేసి అమ్మకాలు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వ్యక్తిని ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో ఎలా నిలబెడతారు, ఆయనకి ఎలా అవకాశం ఇస్తారు అన్నది జై భీమ్ కార్మిక సంఘం ప్రశ్న. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? రాజకీయాల్లో నేర చరిత్ర లేకపోతే, భూ ఆక్రమణలు చేయకపోతే, జనం దగ్గర దందాలు చేయకపోతే ఎట్లా రాణిస్తారు, ఎట్లా అవకాశం ఇస్తారు అని మనం అనుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి చోట పట్టభద్రుల నియోజకవర్గంలో కేఎస్ లక్ష్మణరావు లాంటి ఒక సాధారణ అధ్యాపకుడి మీద, ఆయన అధ్యాపకుడు పాఠాలు చెబుతూ వచ్చారు, అనేక మందికి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి రాష్ట్రంలోనే వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి తోడ్పడినటువంటి వ్యక్తి కేఎస్ లక్ష్మణరావు. ఆయన మీద భూ ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూమిని కాజేసి రియల్ ఎస్టేట్ వేసి కోట్లు కొల్లగొట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని తెలుగుదేశం పార్టీ బరిలో దింపింది. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఆలపాటి రాజా ఇంత భూ ఆక్రమణల ఆరోపణతో ఆయనకి పోటీ చేసే అవకాశం కూడా లేదు, అర్హత కూడా లేదు అనేటువంటి అభియోగాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మరి పట్టభద్రులు ఏ రీతిలో స్పందిస్తారు? భూ ఆక్రమణదారుడు అనేటువంటి ఆరోపణలో ఉన్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి పట్టం కడతారా? లేకుంటే నిజాయితీగా నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల్ని శాసన మండలిలో వినిపించి ప్రజల గొంతై వ్యవహరించేటువంటి కేఎస్ లక్ష్మణరావు పక్షాన్ని నిలబడతారా? చూద్దాం. మరి 27వ తారీఖున శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఆలపాటి రాజా వంటి ఒక భూ ఆక్రమణ విషయాల్లో ఏనాం భూములను కాజేసి తప్పుడు ధృవపత్రాలతో కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి వ్యక్తికి
ఏ రీతిలో జనం మరి పట్టం కడతారో, ఏ రీతిలో కేఎస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళని జనం ఆదరిస్తారో చూద్దాం. మరి ఇవన్నీ ఇదొక ఇంట్రెస్టింగ్ వ్యవహారంగా కనిపిస్తుంది. జై భీమ్ కార్మిక సంఘం చేస్తున్నటువంటి ఈ అభియోగాల్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇటీవల ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం, ఎవరైనా భూ ఆక్రమణ పాల్పడితే వాళ్ళని కఠినంగా శిక్షించేందుకు చర్యలుంటాయి అని చెప్తున్నారు. ఒకవైపు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాను, భూ ఆక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వము అని చెప్తూనే, రెండో వైపు భూ ఆక్రమణ చేశారు, భూ కాజేశారు, భూములు కొల్లగొట్టారు అనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపించే ప్రయత్నం చేయడాన్ని మరి ప్రభుత్వం ఏ రీతిలో సమర్థించుకుంటుందో, పట్టభద్రులు ఏ రీతిలో దీన్ని చూస్తారో మనం వేచి చూద్దాం.